గైస్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సంక్రాంతి వస్తుంది, షాపింగ్ చేశారా లేదా? ఊరెళ్తున్నారా? ప్లాన్స్ ఏంటి అనేది అయితే కామెంట్స్ చేసేయండి. మా హస్బెండ్ అయితే పప్పు మెంతికూర చేయమన్నారు. వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం, వచ్చేసేయండి. నాకైతే బాగా ఇష్టమైన పండుగ సంక్రాంతి. సంక్రాంతి తర్వాత వినాయక చవితి. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి అండ్ వినాయక చవితి ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాం. నేను మా హస్బెండ్ మ్యాక్సిమం ఫ్యామిలీతోనే స్పెండ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాము. అక్కడ రిలేటివ్స్ అంతా ఉంటారు కదా, సో చాలా హ్యాపీగా సందడిగా కోలాహలంగా అయితే జరిగేది పండుగ. కానీ ఈ ఇయర్ అదేమీ లేదండి. ఎందుకంటే ఆఫీస్లో లీవ్స్ లేవు, సో అందుకని అయితే మేము వెళ్ళటం లేదనమాట. తను ఒక్కళ్ళే ఉండాలి కదా, నేను ఊరు వెళ్ళినా అని ఆలోచిస్తున్నాను. లాస్ట్లో ఏమైనా ఛాన్స్ దొరికితే మేబీ వెళ్తాము. వెళ్తే మాత్రం మంచి మంచి వీడియోస్ వ్లాగ్స్ అయితే వస్తాయి. తప్పకుండా కేవే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. పప్పు అయితే ఒక 2 hours నానపెట్టుకున్నాను. నానపెట్టుకున్న పప్పు అయితే విజిల్స్ పెట్టాను, ఒక 3 విజిల్స్. బాగా నానిన తర్వాత దాన్ని ఉడకపెట్టేశాను. ఉడికిన తర్వాత సన్నగా తరుక్కున్న టొమాటో అండ్ మెంతికూర, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుని ఒకసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ వేసేసి ఒక 5 minutes అయితే స్టవ్ పైన పెట్టి బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత మనకి కావాల్సిన పప్పుకి సరిపడా పసుపు అలాగే ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మెదిపేసుకోవాలి. పప్పు గుత్తి ఉంటే, లేదంటే గుంటగరిటతో కూడా మెదుపుకోవచ్చు. బాగా మెదుపుకున్న తర్వాత మన పప్పుకి సరిపడా పసుపు అలాగే ఉప్పు యాడ్ చేసుకోవాలి. మీకు ఈ స్టేజ్లోనే చింతపండు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ టొమాటో వేసాను కదా, నాకైతే పులుపు సరిపోతుంది. సో నేను చింతపండు ఏమీ యాడ్ చేయనండి. తర్వాత దీన్ని అయితే చక్కగా తాలింపు పెట్టేసుకోవటమే. నాకు తాలింపు పెట్టేటప్పుడు వచ్చే మంచి స్మెల్ లేదు తాలింపు వేసేసిన తర్వాత మనం పప్పు డిష్ అవుట్ చేస్తాం కదా, అప్పుడు వచ్చే సుయ్యమనే సౌండ్ అన్న భలే ఇష్టం. ఇదివరకు గుళ్ళు కింద వేసేదాన్నండి. ఇలా గుళ్ళు కింద వేసే వాళ్ళు ఉంటే అలా గుళ్ళు కింద వేయద్దు, వెల్లుల్లి అలా దంచి వేయండి. దంచి వేస్తే ఫ్లేవర్ పప్పుకి బాగా పడుతుంది అనమాట. టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. వేడి వేడి రైస్, అప్పుడే కమ్మగా తాలింపు పెట్టిన పప్పు, నెయ్యి వేసుకొని వడియాలు అప్పడాలు నంచుకొని టేస్ట్ చేస్తే ఉంటుంది, భలే ఉంటుందన్నమాట ఫీలింగ్. ఈ టేస్ట్ మ్యాక్సిమం 90% అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఎప్పుడు చేసినా కానీ ఒక డిఫరెంట్ స్టైల్లో పప్పు చేసుకుని తింటూ ఉంటే ఆ ఫీలింగే భలే ఉంటుంది కదండి. సో నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా తినడము. సో ఇలా మా లంచ్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. మీరు ఏం స్పెషల్స్ కుక్ చేశారు, మీరు ఏ స్టైల్లో చేస్తారు మెంతికూర పప్పు అనేది కూడా నాకు ఒకసారి చెప్పేసేయండి. సో నేనైతే షాపింగ్ ఏమీ చేయలేదు, ఫెస్టివల్కి సంబంధించి ఊరు వెళ్ళటం లేదు కదా అని. సో చేయాలి. బాయ్ బాయ్.